ఇక మరో ప్రధానమైనటువంటి వార్త ఏందయ్యా వెలుగులో అంటే లైఫ్ సైన్సెస్లో మేము తెలంగాణ టాప్లో ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇక బయోటెక్నాలజీ కావచ్చు, ఫార్మా కావచ్చు, మెడికల్ టెక్నాలజీలకు పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నామన్న కోణంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఆసియా పసిఫిక్ ఏదైతే బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇన్నాళ్ళు కూడా మన మేధస్సు ఏదైతే విదేశాలకు వాడాం, ఇకపైన మన ప్రజల కోసం వాడదాం, హెల్త్ సవాళ్ళను కూడా ఎదుర్కొనేలా ఆవిష్కరణలు రావాలి. ఇక సుల్తాన్పూర్ మెడికల్ డిజైన్ పార్కులో కూడా 60కి పైగా కూడా కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయన్న కోణంలో ఆయన వెల్లడించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగానే నిజంగానే ఏవైతే మన ఇన్ని రోజులు కూడా మన వైద్యం, మన ఏదైతే మన నాలెడ్జ్ ఉందో, మన ఇంటెలిజెన్స్ ఉందో, దానంతా కూడా ఖచ్చితంగా విదేశాలకు అంటే విదేశాలు ఎదగడానికి, విదేశాలు డెవలప్ అవ్వడానికి మాత్రమే మన బుర్రలు వాడినాం. ఇక నుంచైనా మన దేశంలో, అది కూడా మన తెలుగు రాష్ట్రంలో మన శాస్త్రవేత్తలు, మన డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మన బుర్రలు ఇక్కడే వాడి మన దేశాన్ని డెవలప్ చేయాలి, మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునేలా మేము కూడా వెసులుబాటులు చేస్తాం అన్న కోణంలో ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఇప్పుడు మద్దతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అంటే ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఈ విధమైనటువంటి పిలుపునిస్తూ ఉన్నారు మేధావులందరికీ కూడా. ఇక మేము దేశం విడిచి విదేశాలకు వెళ్ళాలి, మాకు ఎలాంటి వెసులుబాటులు లేవు అని సాకులు చెప్పుకొని విదేశాలకు పరుగులు తీసినటువంటి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా వీళ్ళందరూ అంటే ప్రభుత్వాలు అలాంటి మాటలు కూడా మాట్లాడడానికి అవకాశం లేకుండా వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్రంలో మంచి మంచి అవకాశాలను, ఆ సవలతులను కల్పిస్తూ ఖచ్చితంగా ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. ఇక మేధావులు ఎవరైతే ఉంటారో, ఇక పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా శాస్త్రవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క మద్దతును ఆసరాగా చేసుకుని ఖచ్చితంగా దేశ సేవకు మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి అన్న కోణంలో కూడా రేవంత్ రెడ్డి తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట.